వెర్మి కంపోస్టు, టీ పౌడరు, వేపపిండి, ఆవపిండి ఈ కాంబినేషన్ తోటి చేస్తాము. ఇది దానిమ్మకి బాగా పనికి వస్తుంది. గులాబీలు కూడా ఎక్కువ పూలు వస్తాయి. ఇది బాద్రాస్ చెర్రీ, స్టార్ బెండ్. ఇది బాగా లావు ఇట్లా వచ్చింది, అందుకోసమని విత్తనానికి ఉంచేసాను. ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్. ఇది లాస్ట్ ఇయర్ తీసుకుని పెట్టింది, పూత వచ్చేసింది. కాకపోతే ఈ మొక్క ఇలా ఉన్నప్పుడు నేను పూతని దాన్ని ఎంటర్టైన్ చేయను, పూత తీసేసుకుంటాను. పూత తీసేసి పెడతాను. అంతకుముందు స్టార్ ఫ్రూట్ ఒకటి కాయలు కాసేది, ఎందుకంటే మన సమ్మర్లో చనిపోయింది. ఇది మొత్తం పూత వస్తుంది, చిన్నప్పుడే వస్తుంది, కానీ దాన్ని అంత చిన్న వయసులో పెట్టండి నేను. ఇది చింత చెట్టు. మనకు చింత చిగురు కావాలన్నప్పుడు మొత్తం తీసేసి ఒక వారం రోజులు పడేస్తే వారం రోజులు చింత చిగురు వస్తుంది. చక్కగా పప్పులు వేసేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మా ఇంటి అక్కడ పెట్టిన మిరప మొక్కలే. ఇదొక సీతాఫలం, ఇక్కడ కాయలు చూడండి, ఇది కోసేసుకోవచ్చు. కోసి ఇంట్లో పెట్టేస్తే చూసారా, ఇది కన్ను బాగా తెచ్చుకుంది. ఇది ఒక రకం నేరేడు, అది చూడండి. అవి సీడ్లెస్ నిమ్మ, గజనిమ్మ. మన లాస్ట్ ఇయర్ మనం గ్రూప్లో తీసుకుంది, పోయిన సంవత్సరం 20 లీటర్ల బకెట్లో పెట్టాను. ఆ మధ్య కాయలు కోసాను. మళ్ళీ ఇప్పుడు చూడండి పసుపు రంగు వచ్చేసినాయి, పెద్ద పెద్ద కాయలు కాసినాయి. మినీ బత్తాయి టైప్ లో ఉంది. మినీ బత్తాయి ఇంత కాయ కాసింది. నేను బత్తాయి కంటే ఎక్కువ పట్టుకున్నా ఇప్పుడు వచ్చి బత్తాయి. గజనిమ్మ గజనిమ్మ కొంచెం రెండో సైజు అంత వచ్చింది నా దగ్గర కూడా. నాకు అంత ముందు కూడా బాగా కాసింది. ఇది లాస్ట్ ఇయర్ నేను పెట్టింది. అవును, చాలా పిందులు పోతాయి విపరీతంగా. ఇదంతా పసుపు పోత అదంతా వచ్చింది. ఇదేమో 365 days చిక్కుడు, 360 రోజులు కాసే చిక్కుడు. ఇది గింజ పెట్టాను. దీన్ని ఇంకా ఈ గ్లాస్ ఇలా పగలగొట్టేసి కుండీలో పెట్టాను. ఇది ఆనియన్ గార్లిక్ మేడం? ఇది గార్లిక్. మనం వెల్లుల్లి దుంపలు ఇచ్చాం కదా, నేను దాంట్లో పెట్టాను. తర్వాత మళ్ళీ ఇందులో కూడా వేసా, విత్తనం తీసి గార్లిక్ పెట్టాను. ఇది వర్మి కంపోస్ట్ పెడతారా లేకపోతే కోకోపిట్ పెడతారా? దీనికి ఏం వేయలేదండి. కోకోపిట్ ఎక్కువ వేస్తే చల్లదనం ఎక్కువ అయ్యి బల్బ్ చచ్చిపోతుంది. అందుకోసం కోకోపిట్ వెల్లుల్లికి, క్యారెట్కి, బీట్రూట్కి వీటికి వెల్లుల్లి వేయకూడదు, కోకోపిట్ వేయకూడదు. మామూలుగా మట్టి కంపోస్ట్ కలిపి పెట్టాను. వెర్మి కంపోస్ట్ అదే పెట్టాను, అది జర్మినేట్ అయినాయి. ఇవి తీసి వేరే దాంట్లో పెట్టాను, లాగా పెట్టుకున్నాను. ఇదంతా డ్రాగన్, అది సేవింగ్ దగ్గర అయిపోయింది, కానీ పాపం ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. అది డ్రాగన్ బాగా కాస్తుంది. ఇది కూడా ఒక యాపిల్ పేరు. ముళ్ళ మొక్కలు కదా, ఇది మూల పెట్టాను. వాళ్ళు హార్టికల్చర్ ఫామ్ నుంచి పట్టుకొచ్చాం మనం. బాగా పెరిగింది, ఇంకా పూత పడలా. ఈ సంవత్సరం పడుతుందేమో చూస్తున్నాం. మనం 2022 ఆగస్టులో అట్లా ఇచ్చాం మనం. పెట్లూరు నిమ్మ హార్టికల్చర్ వాళ్ళు ఇచ్చారు. ఇది కూడా చింత, అంటే చింతలో రకాలండి నా దగ్గర. ఎర్ర చింత, తీపి చింత, మామూలు చింత అట్లా. అందుకని 3 చోట్ల పెట్టాం. ఏదైనా చిగురు పుల్లగానే ఉంటుంది. ఇది వెలగ మార్కెట్లో దొరకట్లేదు. సరే ఏం చేద్దాం చూద్దాం, కనీసం ఇచ్చి పెట్టాను. 2019లో పెరిగింది. ఎప్పుడు కాయ కాస్తుందా అనుకుంటున్నాను. వెలగ టైప్లో ఆర్నమెంటల్ కూడా వచ్చింది. వెలకాయది చూసారా, చిన్న ఇంత మొక్క తెచ్చి పెట్టాను, బాగా పెరిగింది. ఇక్కడ హోల్సేల్ది ఉల్లిపాయల దుకాణం ఉంది. అతను చాలా ఉల్లిపాయలు కుళ్ళిపోయినవి ఇస్తే తీసుకొచ్చి అన్ని నీళ్ళలో నానబెట్టి అవి పోసాం. ఆ దుంపలు పడి ఎక్కడంటే అక్కడ ఉల్లిగడ్డలు అట్లా వచ్చేస్తున్నాయి. అవి కట్ చేసి మనం ఉల్లికాడల కింద వాడేసుకోవచ్చు. అవి దీంట్లో దుంపలు ఉంటే కాడి వేసి మళ్ళీ పెట్టుకున్నాం. మళ్ళీ ఏదైనా దుంపలు పెట్టుకోవచ్చు. క్యారెట్ ఫ్లేవర్ అన్నీ మనం రేజన్లో నర్సించి తెచ్చుకున్నవే. మీరు చూసారా ఎన్ని కాయలు వేస్తుందో? స్వీట్ నిమ్మ. ఇది ఇంకా యాస్టేజ్ ఇట్లా కోసేసుకుని తినేసి ఇట్లా దీన్ని తోలు తీసే పని ఉంది. స్వీట్ నిమ్మ ఇది ఎప్పుడు కాస్తుంది, 340 రోజులు కాకుంటుంది. ఇది గోరుచిక్కుడు ఎందుకు ఇలా సాగి పెరుగుద్ది. దీని లక్షణం ఏంటో మరి, కాయలు కాస్తాయి. దాదాపు పెద్దదైపోయింది, అందుకోసమే మళ్ళీ ఇంక వేరే చిన్న మొక్కలు పెట్టాం. గోరుచిక్కుడు ఇది ఒక రకం చిక్కుడు. ఇది ఎలిఫెంట్ టస్క్ బెండ, ఇది కూడా అదే. ఇదేమో లక్ష్మీ ఫలం, లాస్ట్ ఇయర్ గ్రూప్లో తీసుకునేది. లక్ష్మీ ఫలం, దోసకాయ. దోస మాత్రం ఎందుకు మా ఇంట్లో పడి మొలుస్తాయి, మామూలుగా బాగా. మనం ఇవన్నీ తీసేసాను, ఎప్పుడు దోసకాయ ఉంటుంది. దోసకాయలు వస్తాయి. ఇది రసం మామిడి. ఈ బంతులు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు అక్టోబర్లో అనుకుంటాం. చేస్తాను. ఇది కొనగంటి కూర,
దీని పోయిన గంటి కూర అంటారట. అది తీసుకుని పప్పులు వేసుకోవచ్చు. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. పొన్నగంటి కూర ఇదంతా. ఏషియాటిక్ నూడిల్స్ మళ్ళీ వస్తున్నాయి కొన్ని. మనం అప్పుడు తీసుకున్నాం కదా, అరెస్ట్ ఇచ్చాం. అది ఇది బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్ అంటారు. హెలికోనియా ఫ్యామిలీ బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్ అంటారు. ఇది ఒక వెరైటీ. అంటే జడలాగా వస్తుంది. అది కాకుండా ఇది బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్ అంటారు. పక్షిలాగా ఉంటుంది అనమాట. డిసెంబర్ మొక్క ఇది. పాలకూర బాగా చేశారు. పాలకూర అంటుంది. ఇది మనం కేరళ నుంచి తెప్పించాము కదా, తేగనిమ్మ. దీనికోసం దాదాపు 4 సంవత్సరాలు కష్టపడ్డాను. చివరికి విజయవాడ ఓయి అడ్మిన్ లీలాకుమారి గారి సహకారంతో తెప్పించాం. ఇది కొంచెం అంటే చిన్న ఇంత మొక్క వచ్చింది. పెరిగే వరకు ఇలా పెడదాం అనుకున్నాను. ఇది కొంచెం పెరిగింది కదా, దీన్ని తీసి పెద్ద టబ్బులు వేసేస్తే తీగనిమ్మ కంప్లీట్గా వెట్టికల్ తీసుకుని అల్లుకుంటుంది. ఇవన్నీ మా మనవరాలు ఏదో ప్రాజెక్ట్ ఇస్తుంది వాళ్ళ తాతగారికి. ప్రోత్సాహంతో ఇవన్నీ చేసి ఇలా వేలాడి తీశారు మా వారు. ఇది కూడా ఏషియాటిక్ అండి. ఈ టవర్ ఉంది కదా, ఈ టవర్ మేమే తయారు చేసుకున్నాము. ఇంట్లో డ్రైనేజ్ పైప్ వేస్ట్గా ఉంటే దాన్ని మేము ఇలా చేస్తున్నాము. వీటిలో పాలకూర వేస్తాం, బాగా వస్తుంది. చూడండి 2 టవర్స్లో కూడా పాలకూర బాగా ఉంది. పాలకూర, చుక్కకూర అట్లాంటివి వేస్తాం. ఇది ఉసిరి. మన ఏదో కొన్ని కాయలు కాస్తుంది, తక్కువ కాయలు. లాస్ట్ ఇయర్ కొంచెం బండి, కానీ ఈసారి బాగా పోతొచ్చింది. మొత్తం తియ్యగా ఉంటుంది. దొండ ఉసిరి అంటారు. బెలంబి మనం రేపు గ్రూప్ లో ఇస్తున్నాం. ఇది చూసి నేను అడుగుదాం ఉన్నా అసలు ఏంటో దాని గురించి. దొండ ఉసిరి మీకు ఇలాగే ఉసిరి లాగానే ఇక్కడ కాస్తుంది కాయ. దొండకాయ సైజులో ఉంటుంది, నీరు ఎక్కువ ఉంటుంది అందులో. మా కజిన్ వాళ్ళ దగ్గర ఉంటాను, బెంగళూరు నుంచి తను తెచ్చుకుంది. ఒకసారి నర్సరీ నుంచి తెచ్చుకుని తను పెట్టుకుంది. అప్పుడు చూసి అడిగాను, పెద్ద చెట్టు అయిపోయింది, విపరీతంగా వస్తుంది. నాకు పంపిస్తుంది ఆ కాయలు. అవేంటంటే నేను పప్పులో పచ్చడిలో పులుపు కింద వేస్తాను. మన రోటి పచ్చడిలో కానీ, ఇడ్లీ చట్నీ వాటిలో కానీ, లేకపోతే పప్పులో వేసేస్తాను పులుపు కింద. పులుపు ఉంటుంది, నీరు ఎక్కువ ఉంటుంది ఇందులో. ఈ వంకాయలు ఎడినిమ్మ ఇచ్చారు, పాత మొక్కది ఎప్పుడో. కరివేపాకు, చిన్నాకులు కరివేపాకు. ఇది చిన్నాకులు. ఇది ఒక నేరేడు పెద్దది అయిపోయింది. ఈ చెట్ల మూలంగా ఈ సంవత్సరం మన సమ్మర్లో షేడ్ నెట్ వేయలేదు, బాగా నీడగా ఉంది. దీన్ని బారోమీటర్ అని కూడా అంటారు, టెక్సాస్ సైజ్. ఇది వర్షం వచ్చే ముందు ఇండికేషన్ అనమాట. ఫుల్గా పూలు వచ్చేస్తాయి, ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. వర్షం రావడానికి ఇండికేషన్. వైలెట్ కలర్లో ఉంటాయి పూలు. దీన్ని బారోమీటర్ అని కూడా అంటారు, టెక్సాస్ సైజ్. బారోమీటర్ అంటే ఇది వర్షం. ఇది ఒక మందార. ఇది 100 వరహాలు. ఇది లాస్ట్ వీక్ మన గ్రూప్లో తీసుకుందే. E4 మిల్లీ. ఇది కొన్ని కుండీలు రేపు మళ్ళీ కొన్ని మొక్కలు వస్తాయి మనకి. డిసెంబర్ 22 మీటింగ్కి తెప్పిస్తున్నాం మనం. ఆ మొక్కలు పెట్టుకోవడానికి నేను ముందే సిద్ధపడ్డాను. అన్నీ మట్టి పోసుకొని రెడీ చేశాను. అదే కాకర, ఎప్పుడు కాకర ఉండాలన్నాను కదా, ఇది ఇక్కడ ఒక కాకర. అంటే గింజలు కూడా పడి మొలుస్తూ ఉంటాయి మా ఇంట్లో, ఎప్పుడు కాకర మొక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇది కూడా వేజన్ నర్సరీ నుంచే పరమసారి రెడ్డి గారు తీసుకొచ్చారు. లాస్ట్ మనం అక్టోబర్లో గ్రూప్లో ఇచ్చాము. మునగా చూడండి, మీరు కట్ చేశారు కదా, 3 సార్లు కట్ చేశాను దీన్ని. ఇక్కడ ఒకసారి కట్ చేసాము, ఇక్కడ ఒకసారి కటింగ్ తెలుస్తుంది, ఇక్కడ ఒకసారి కట్ చేసాము, వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ అంటున్నారు మా వారు ఇది పెద్దది అయిపోతుంది, కట్ చేద్దామని. 6 monthsలో కాయలు వస్తాయి మేడం. ఇప్పుడు 2 నెలలకి ఇట్లా ఉంది కదా, చాలా పెద్దది అయిపోయింది మొక్క. అసలు దీన్ని తీసి ఎక్కడైనా పెడితేనేమనిపిస్తుంది, ఎండకి తగ్గుతుందని. ఇది ఈ టవర్ మేము తయారు చేసుకున్నాము. ఇది వెల్లుల్లి టవర్. ఇది ఇందులో పక్క నుంచి వచ్చినాయి, అన్నీ పక్క నుంచి కూడా పెట్టాను. కొంచెం పెట్టిన తర్వాత నాకు బావుగా దీన్ని పడుచుకోలేదు పాపం, అయినా సరే మీకు వచ్చేసినవి. ఈ టవర్ మేము తయారు చేసుకున్నాము. ఇది వంగ ఇక్కడ నీడైపోయి పొడవు అయిపోయింది మొక్క. చామంతులు. ఇది దాదాపు 2 ఏళ్ళు అయింది ఈ మొక్క. తీగ ఎర్రది, బటన్ రోజు గులాబీ. ఇది అల్లుకుపోతే కొంత కట్ చేశాను, మళ్ళీ పెరిగిపోయింది తీగ గులాబీ. దీంట్లో టమాటో గింజ ఎట్లా పడిందో పడి మొలిచింది. ఇదిగో స్పూన్ టమాటో అన్నా కదా, ఇదిగో ఇంతే. ఇది సైజు కాయ ఇంతే ఉంటాయి. అపారా గారి బ్రాండ్ ఇదంతా. అపారా గారు సీడ్స్ పంపించారు, అది అట్లా పడి మొలిచింది అనమాట. ఇంకా అదే మొలిచింది. ఈ కాయలు కొయ్యలేక భలే కష్టం అనిపిస్తుంది. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక చింత చూసారా, దీని వయసు కూడా పెద్దదే.
3 చింత చెట్లు. ఇది చైనా యాపిల్ కమల. 2 ఏళ్ల క్రితం అక్కడెక్కడో బోర్డర్ నుంచి తెలిసిన వాళ్ళు పంపించారు. ఇంత మొక్క పంపించారు. చైనా యాపిల్ కమల. ఇక మునగ చెట్టు ఇది చూడండి, దీంట్లోనే ఉంది. ఎంత పెద్దదైందో ఇగో కాయలు. అది ఆ పెద్ద కాయ ఉంది అక్కడ. మంచి సైజు వస్తాయండి, నానే వస్తుంది. అక్కడ కూడా ఉంది, అది కూడా కాదు. ఆ పైన ఒక కాయ ఉంది. పూత ఎక్కువ పడుతుంది. పూత ఇదిగో ఉల్లి పడిపోయి ఎక్కడంటే అక్కడ వస్తుంది. కాళ్ళ కోసం కూరలు వేసేసుకుంటాను. ఇది సాయంత్రం పూస్తుంది. 4 o'clock అంటారు. చంద్రకాంత ఇది 4 o'clock అంటారు. చంద్రకాంత సాయంత్రం మిరాబిలస్ జరాపరా, దాని సాంకేతిక నామం, దాని టెక్నికల్ వర్డ్ మిరాబిలస్ జరాపరా. అది రామఫలం. ఇది దీన్ని జాగ్రత్తగా కాయలు కాయకుండా కాపలా కాసాను, పూత రాకుండా. అందుకే ఇది ఇంతలా అయింది. మనం ముందే ఆత్రంగా పూత పింద కనుక దాన్ని ఎంకరేజ్ చేస్తే తీసేస్తాం. ఇక నుంచి వచ్చింది కాయ కాస్తుంది, పూత పడుతుంది. ఇప్పుడు కాయ కాస్తుంది. ఇది కాయ కాస్తే ఆ కాయ నిలబడుతుంది. ఏదైనా ఫ్రూట్ మొక్కలకి ముందు వచ్చే మొక్కలు తీసేయాలి మేడం. మొక్క చిన్నగా పెరగనియాలి. మొక్క పెరగాలి. మొక్క ఈ మాత్రం అన్న ఉంటేనే మన కాయ బలంగా వస్తుంది, బాగుంటుంది. లేకపోతే మన కాయ ముందు ఆత్రంగా. ఎందుకంటే ఇప్పుడు మనకు నర్సరీ నుంచి వచ్చేవన్నీ కూడా గ్రాఫ్టెడ్ మొక్కలు. వాళ్ళు అమ్ముకోవటం కోసం పూతా పిండి అమ్ముతారు. కానీ అవి 2 ఉంటే కనుక మొక్క బలంగా పెరగదు. మనం కాయలు కాయించుకోవటం కోసం కాబట్టి మొక్కని ముందు పెరగనిద్దాం. మొక్క బలంగా పెరిగితే మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది, బాగా కాయ చేస్తుంది. ఇది ఒక ఐడినేమో. ఇది డ్రాగన్. ఇది కాసిందా మేడం? గోల్డ్ కాసింది. చాలా కాసింది. చాలా కాసింది. దాదాపు 10 కాయలు అట్ట కాసింది. ఇవన్నీ కూడా పాత జ్ఞాపకాలు అనమాట. దాదాపు 30 ఏళ్ళ ఇది 30 ఏళ్ళ క్రితం మొక్కలు. ఆ ఎడీని చూడండి అసలు ఎంత. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఎవ్వరు నీళ్ళు పోయారు. అయినా సరే ఎంత దాంట్లో ఉందో చూడండి, ఎట్లా ఉంటుందో చూడండి. అసలు ఎంత వచ్చిందో, ఇది ఎంతలా చాలా. అది మీరు ప్రేమ ఎక్కువ, నీళ్ళు ఎక్కువ ఇచ్చి ఫుడ్ ఎక్కువ ఇచ్చారు అంటే అది భరించలేక నేను మీ ఇంట్లో ఉన్నాను పోండి అంటే వెళ్ళిపోద్ది. చూడండి అసలు ఎంత టంక్ అయిందో దీనికి. ఇది ఇప్పటిది కాదు, అప్పుడెప్పుడు 95, 2000 మధ్యలో 95. అప్పుడు సింగిల్ పెట్టలే ఉండే, మల్టీ పెట్టలు ఉండే కాదు. అదే ఇవన్నీ సింగిల్ పెట్టలే. ఇవన్నీ పాత మొక్కలు. మల్టీ పెట్టలు మనం వెస్ట్ బెంగాల్ తెప్పించాము. అది ఇది ఎడీరియం అరబికం. ఇది మన తోటలో తీసుకున్నాం మన ఈ మధ్య. అవుతుంది. చూసారా జేడ్ చెప్పాను. ఇవన్నీ పాత జ్ఞాపకాలు. 95లో కుండీలు ఇవి, మట్టి కుండీ. అప్పుడు ఎక్కువ నేను బోన్సాయి మీద శ్రద్ధ పెట్టాను. చూడండి జేడ్ ఎలా ఉందో. ఇది స్లాంటింగ్ మోడల్ అలా పెట్టుకున్నాను. చిన్న సెట్టింగ్. ఇది ఇది మర్రి రావి 2 రోజుల క్రితం ట్రిమ్ చేసి పెట్టాను. మర్రి చూసారా దీని ఎంత లావైందో. ఇది చిన్న కుండీలో పెట్టి దాన్ని పెంచాను. రూట్స్ అవి రావి, మర్రి రావి మొక్క ఉంటే మనకి చాలా ఆక్సిజన్ వస్తుంది. ఇవన్నీ ఎడీనియం మల్టీ పెట్టలు. ఇవన్నీ కూడా మనం వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించాము. ఇదంతా ఈ స్టాండ్ ఏమో మంగాదేవి గారు ఇచ్చారు. ఈ 2 స్టాండ్స్ కంప్లీట్ ఎడీనియంకే పెట్టాను. ఈ బోగన్ వెళ్ళి ఇది కూడా మంగాదేవి గారు పంపించారు. జట్రూపా ఇది పాండవపత్తి విజయవాడ నర్సరీలో ఉంటే తెచ్చి మన గ్రూప్ మెంబర్స్కి అంతా ఇచ్చాము. మన దీపావళి అప్పుడు కూడా దీన్ని తీసి కొంచెం నూనెలో ముంచి పెట్టేసేస్తే గట్టిగా అరగంట వెలుగుతుందండి. ఆకు కాలకుండా అరగంట సేపు అలా కంటిన్యూస్ వెలుగుతూనే ఉంటుంది. పాండవపత్తి చాలా పెద్ద మొక్క అయింది. దీన్ని కూడా ట్రిమ్ చేస్తే బాగుంటుంది. కాకపోతే ఎందుకునే దేవుడి మొక్కలాగా ఫీల్ అయ్యి దీన్ని ఏం చేయలేను నేను. ఫ్లవరింగ్ వచ్చేసింది. ఇదిగో పక్కన చిన్న మొక్కలు వచ్చేసినాయి, విత్తనాలు పడి అంతకుముందే వచ్చేసింది. ఇదేమో వాటర్ యాపిల్. బీట్రూట్ అండి. ఈ బీట్రూట్ నేను మళ్ళీ ట్రేలో కూడా వేసాను. విత్తనాలు వచ్చేసినాయి అన్నీ అక్కడ. క్యారెట్ కూడా బాగా జర్మినేట్ అయింది. క్యారెట్ ఏ కంపెనీ తీసుకున్నారో కానీ మంచి కంపెనీ. ప్రతి గింజ మొలకెట్టింది.
ఉల్లి కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ప్రతి విత్తనం కూడా జర్మినేట్. ఇప్పుడు 3 మొలిసినాయి మేడం. 3 మొలిచినాయి. వర్షాలు పడేటప్పటికి ఉల్లి పడిపోయింది. నేను మళ్ళీ నేను మాత్రం తెచ్చాను కానీ నేను మాత్రం వేయలేదు. ఉల్లి వచ్చింది. క్యారెట్ క్యారెట్ ఇది వస్తాయి. క్యారెట్ కొంచెం టైం వస్తున్నాయి. ఇవేమో కొంచెం కీరా కూడా వేసాను. అది అయిపోయేటప్పుడు మీరు అక్కడ మొక్క ఉంది కదా, అది అయిపోయేటప్పుడు రావాలి. కొన్నాళ్ళు ఇందులో పెంచి తీస్తే దీనికి వయసు వస్తుందిగా వెంటనే కాస్తుంది. అంటే చిన్న కుండీలోంచి పెద్ద కుండీలోకి వెళ్ళినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు కాయలు కాస్తాయి. ఇలా ట్రేస్లో పెట్టుకుంటాను. ఇవన్నీ కూడా టమాటోలు ఇవన్నీ ట్రేలో పెట్టాను. ముందు ఇలా ట్రేలో వేస్తాను విత్తనాలు. కొంచెం పెరిగినాక వీటిలో పెట్టుకుంటాను. ఇంకొంచెం పెరిగినాక కుండీలోకి వెళ్తాను. కింద కట్ చేసేస్తారా? పెద్ద వాటిలో పెట్టేటప్పుడు కింద కట్ చేస్తారా? టమాటోనా? అవును, రూట్స్ కట్ చేస్తాను. ఎందుకంటే మా తల్లి వేరు అంత కుట్టే బాగా రూట్స్ కాదు మేడం. ఇప్పుడు దీన్ని పెద్ద కుండీలో పెట్టేటప్పుడు కింద కట్ చేస్తారా? మొత్తం తీసేస్తాను. ఇలాంటి వచ్చేస్తాయి కదా కొన్ని చిన్నవే బెండకాయలు అలాంటివి. అంటే పెద్ద కుండీలో పెట్టారు కదా. మీకు అర్థమవుతుందా దీని టెక్నిక్ ఏంటో? ఇక్కడ పెరిగినాయి ఈ మట్టికి సంబంధించి, ఇది నెమ్మదిగా పెరిగినాయి. ఇంతకంటే దీనికి లేదు, కానీ దాని వయసు వచ్చేస్తుంది. మీరు దాంట్లో పెట్టగానే దానికి ఆ టైం వచ్చింది కాబట్టి పూత పిండి వచ్చేస్తుంది. అందుకని చిన్నగా ఉన్నప్పుడే కాయలు. ఇంట్లో వచ్చే కూరగాయలు, గుళ్ళల్లో వచ్చే పూలు అవన్నీ కలెక్ట్ చేసి ఇందులో వేసేస్తాం. ఏదైనా ఈ స్క్రాప్ వాళ్ళ దగ్గర ఉల్లిపాయలు అవి దొరుకుతాయి. ఉల్లిపాయలు హోల్సేల్ షాపుల దగ్గర ఇంత స్క్రాప్ కింద పారేస్తారు చెత్తంతా. అది తీసుకొచ్చేస్తాం. ఇలా లిక్విడ్ వస్తుంది. దీన్ని బాగా నీళ్ళు కలిపి చచ్చిపోద్దండి మొక్క. ఇంత స్ట్రాంగ్ వేస్తే మొక్క వెంటనే ఎట్లాంటి మొక్క అయినా చచ్చిపోద్ది. అందుకోసం దాంట్లో బాగా నీళ్ళు ఎక్కువ హోల్ ఉంది. ఇది వచ్చేస్తాయి. దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఇది మొత్తం దీన్ని క్లోజ్ చేసేసాం. మట్టి వేసి క్లోజ్ చేసేసాం. దీన్ని మట్టి ఎరువులు అవన్నీ కలిపి పెట్టుకుంటాం. అంటే మనకు అవసరమైనప్పుడు కాబట్టి తీసుకోవడానికి వీలుగా. అట్లా ఈ రెండు ఎరువులు, పశువుల ఎరువులు తీసుకొచ్చేసి ఆవు ఎరువు మొన్న రాము హెల్ప్ చేశారు. పైన ఇక్కడ డోర్ పెట్టాం. ఈ డోర్లోంచి తీసుకుంటాం. తీసేసి దాంట్లోంచి దీంట్లో కొంచెం మట్టి కూడా కలుపుతున్నారా మేడం? ఇదైతే ఫుల్ ఆవేరు. ఇదేమో ఆవేరు మట్టి కలిపి ఇప్పుడు ఈ గుండెలోంచి మొక్క తీసేస్తాము. దీంట్లో మట్టి ఉంటుంది. దీని సారం అంటే ఆ మొక్క తీసుకుని అయిపోయింది. అది అప్పుడు వట్టి మట్టే కదా అది, దాంట్లో సారం. అప్పుడు ఇది కొంచెం కలుపుకుని దాంట్లో పోసుకుంటాం. అలా కొత్తది ఏదైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు మట్టి రెడీగా ఉంది. కానీ ఇది ఛాన్స్లో అప్పుడు ఆ మట్టి ఎటు కలిపి ఉంది కాబట్టి అది పోసుకుంటాం. ఇవి ఎరువులు అన్నీ ఏవో పెట్టుకుంటా ఉంటాం అన్నమాట. లిక్విడ్స్ మేడం, లిక్విడ్స్ అవి ఇప్పుడు ఏం ప్రశ్న లేవు. నేను రాజీవామృతమే ఎక్కువ చేస్తాను. దీంట్లో ఏమీ లేదు. కంపోస్ట్ పెట్టుకుంటాను. పడకల ఓన్లీ ఆవు పేడ అండి. ఆవు పేడ అంటే ఎప్పుడు చేయము. సంక్రాంతి అంతా గుబ్బెమ్మలు పెడతాం. డిసెంబర్ 15 జనవరి 16 గుబ్బెమ్మలు పెడతాం. అవి తీసి దాచుకుంటాను అంతే. ఆవు పేడ దొరకని ప్లేస్లో గేదె పేడ అయినా మంచిదే. ఆవు పేడ అంత పవర్ ఇదిగా ఉంటుంది, కానీ గేదె పేడ కూడా మంచిది. దొరకని వాళ్ళు ఏం చేస్తారు? చెప్పాను కదా, దాదాపు 10-11 నెలల నుంచి నేను దీని మీద శ్రద్ధ పెట్టలేదు. కానీ అది నన్ను మర్చిపోలేదు. నాకు ఏదో పంట ఇస్తూనే ఉంది. కాబట్టి మనం మొక్కల్ని బాగా నమ్ముదాం. మొక్కలు బాగా పెంచుకుందాం. మొక్కల్లాగా ధైర్యంగా ఉందాం. అంతేనా సార్? ఎస్. అట్లాగే మేడం గారు కూడా ఇంతకుముందు ఈ డబ్బాలు, ఖాళీ డబ్బాలు ఇవన్నింటిలోనే పెంచేవాళ్ళు ఒకప్పుడు. తర్వాత ఈ చుట్టూ ఉన్న మడులు అంటే వాళ్ళందరికీ వాళ్ళే తయారు చేసుకొని, వేరే ఎవరో కూడా కాదు, సో బసవపన్నయ్య గారు మేడం గారు తయారు చేసుకొని ఈ చుట్టూ కూడా ఒక 6-7 ఉన్నాయి. అవి తయారు చేసుకొని ఈ స్టాండ్లు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళే సొంతగా తయారు చేసుకుని ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక ఆర్డర్లో తయారు చేయడం జరిగింది. అంటే ఇందాక చెప్పాము ఓకే, ఆ గిబ్బాలు అంటే కొంచెం ఇదిగా ఉంటాయి, ఆర్డర్లో ఉండవు. సో ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకొని, అంటే ఇది ఒక రోల్ మోడల్గా, అంటే ప్రెసిడెంట్గా, అడ్మిన్గా ఒక రోల్ మోడల్గా మన సభ్యులు ఎవరైనా వచ్చినప్పుడు సో ఈ ఓకే మన మేడం గారు ఇలా ఉన్నది చేస్తున్నారు, సో మనం కూడా కనీసం ఇంత తగ్గకుండా చేయాలని ఆలోచనతో అందరూ చేస్తారని ఈ ఏర్పాట్లను చేశారు. సో నాకు బాగా నచ్చింది. సో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది నాకు చెప్పారు, మేడం గారి తోట చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పినట్లు. మరి ఒక 10-11 నెలల నుంచి హెల్త్ బాగాలేకపోయినా కూడా మరి ఈ రకంగా ఉందంటే ఆల్మోస్ట్ అన్ని కాయలు ఉన్నాయి, పూలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, ఇంకా ఏం కావాలి? సో హ్యాట్స్ ఆఫ్ టు కృష్ణకుమారి గారు. చెప్తున్నా కదా, మనం వాటిని మర్చిపోయినా అవి మనల్ని మర్చిపోకుండా ఇస్తుంది. ఓకే.
థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుందండి మీ గార్డెన్ చాలా బాగా మెయింటైన్